అంజీ సోదరు గారి దగ్గర కొనుగోలు చేసి పల్టచ్ విభాగంలోను 2 పళ్ళ విభాగంలోను 4 పళ్ళ వచ్చే వరకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించి ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం రామలక్ష్మీపురం వెళ్ళటం, ఆ తర్వాత గెడ్డిపాడు, ఆ తర్వాత ఏఎస్పీ గారి దగ్గరకు రావటం. ఈ ఏఎస్పీ గారి దగ్గరకు వచ్చినప్పుడు నందిగామలో తొలిసారిగా కేటగిరీలో ప్రదర్శన ఇచ్చి, అదే సంవత్సరం జూనియర్స్ విభాగంలో కందుకూరులో ప్రదర్శన ఇచ్చి, అదే సంవత్సరం బొడిచెర్ల దగ్గర జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో ప్రదర్శన ఇచ్చి తొలిసారిగా సీనియర్స్ లో ప్రథమ బహుమతిని భీముడి దత్తని గిత్త అప్పుడు తొలిసారిగా ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. అప్పటి నుంచి కూడా సీనియర్స్ విభాగంలో పాల్గొంటూ మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి గిత్త జూనియర్ గాంధీవా. దాన్ని మర్చిపోకూడదు. మనతో పాటు మన ద్వారా వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రఖ్యాతులు గడించిందనే మంచి ఉద్దేశంతో పమిడి అంజీ సోదరు గారు ఆ గిత్త తరఫున గిత్తను పోషిస్తున్నటువంటి